స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలన్న పీసీఓడి, డయాబెటిక్, థైరాయిడ్ వీటన్నిటికీ యోగా చక్కని పరిష్కార మార్గం. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసుల కోసం సంప్రదించవచ్చు. బరువు తగ్గడము అన్నది చాలా ఈజీ అని ఈ వీడియోలో మీకు ఈజీగా నేర్పిస్తాను. ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు బరువు తగ్గాలి అంటే? తపస్సులాగా మార్చేశారు కదా. ఆ తపన ఉంటే చాలు, ఖచ్చితంగా మనం చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. సింపుల్ టెక్నిక్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, యోగా ప్రాక్టీస్ ఎలా చేయాలి ఒక సీక్వెన్స్లో నేర్పిస్తాను. చక్కగా తెలుసుకుందాం. చాలా ఈజీగా బరువు తగ్గచ్చు. బరువు తగ్గడంలో ఎక్కువ మనం ఫోకస్ చేసే పార్ట్ ఏది? బెల్లీ కదా. అందరూ బాగా ఇష్టపడి తగ్గించాలి అనుకున్న మన శరీరంలో ఒక అవయవము బాగా బెల్లీ అన్నమాట. పొట్ట తగ్గితే చాలండి అని ఎంతమందితో మనం చెప్తూ ఉంటాము. నేను చూసారా అంతకుముందు ఎంత బాగున్నానో అని కూడా చాలా ఓల్డ్ ఫొటోస్ చూపిస్తూ ఉంటాం. చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో పొట్ట తగ్గింది అంటే ఆల్మోస్ట్ మనకు చాలా వరకు 10% బెల్లీ వెయిటే ఎక్కువ ఉంటుంది మన శరీరంలో. చాలా ఈజీగా వెయిట్లో కూడా తేడా కనిపిస్తుంది. పర్సనాలిటీ ఎలా ఉన్నా సరే పొట్టలో చేంజ్ కనుక కనిపించింది అనుకోండి, కొంచెం లోపలికి వెళ్ళినట్టు కనిపించింది అనుకోండి, ఆనందమే వేరు, ఆ స్ట్రక్చరే మారిపోతుంది కదా. సో ఈ వీడియోలో బరువు తగ్గడానికి, ఓవరాల్ బరువు తగ్గిస్తూ చక్కగా పొట్ట తగ్గించే ప్రాక్టీసెస్ని చూపిస్తాను. దీనికి ముందుగా కొద్దిగా లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ అంటే పొట్ట తగ్గించి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకున్నామంటే చాలా తొందరగా రిజల్ట్ వస్తుందన్నమాట. అలాంటి మోడిఫికేషన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళు మినిమం 1 లీటర్ నుంచి 1.5 లీటరు రిలాక్సింగ్గా కూర్చొని తాగాలి. హడావిడిగా నిలబడుకొని తాగకూడదు. కూర్చొని రిలాక్సింగ్గా చక్కగా ఒక 5 మినిట్స్ దానికి టైం కేటాయించి తాగి కొద్దిగా వాకింగ్ చేసామనుకోండి, 1 మినిట్ ఆర్ 2 మినిట్సే వాకింగ్, ఎక్కువ అవసరం లేదు. చెప్పాను కదా చాలా సింపుల్ అని. వాకింగ్ చేసామంటే రిలాక్సింగ్గా ఈజీగా మన మోషన్ ఫ్రీ అయిపోతుంది. దాని తరువాత మాత్రమే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీసెస్ నేర్పిస్తాను కదా, ఆ ప్రాక్టీసెస్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ప్రాక్టీస్ చేయండి. చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. అనుకుంటారు చాలామంది, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రాక్టీస్ చేసేద్దాము, మనకు రిజల్ట్ ఎట్లా అయినా వచ్చేస్తుంది కదా అని. కాదు. పొట్ట ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో, ఏ ఫుడ్ లేకుండా చక్కగా డైజెషన్ అయిపోయి ఉంటుందో, అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ అనేది, అంటే శరీరంలో ఇక మన జీర్ణ వ్యవస్థకి వేరే పని ఉండదు కదా, ఇక మనం చేసే ప్రాక్టీస్ మీద ఫోకస్ చేస్తుంది. చక్కగా మనకి ఈజీగా డైజెషన్ సిస్టమ్ కూడా కోఆపరేట్ చేస్తుంది అనమాట. తొందరగా బరువు తగ్గడానికి కావచ్చు, ఫ్యాట్ బర్నింగ్ అవ్వడానికి కావచ్చు. సో నేను చెప్పినట్టు ఎంటీ స్టమక్ తోటి ఉండండి. మార్నింగ్ ది బెస్ట్ టైం. కుదరలేదండి అంటే ఈవినింగ్ అయినా పెట్టుకోండి. బట్ భోంచేసిన తర్వాత అట్లీస్ట్ 4 to 5 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత మధ్యలో భోజనం చేసిన తర్వాత ఏమీ తినకండి. వాటర్ తీసుకోవచ్చు. ఆ డౌట్ మళ్ళీ వచ్చేస్తుంది. వాటర్ తీసుకోవచ్చు. రిలాక్సింగ్గా ఈవినింగ్ టైంలో కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఈవినింగ్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా ఒక 15-20 మినిట్స్ వాక్ చేసేసిన తర్వాత ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ డైజెషన్ సిస్టమ్ అంతా నీట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ అంటే ఎలాగూ ఎంటీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయే ప్రాక్టీసెస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. రెగ్యులర్గా రిపిటేషన్స్ పెట్టుకోండి. చేద్దామా? లెట్స్ కమ్. చూడండి, బెల్లీ వర్కౌట్స్ ఓవరాల్ వెయిట్ తగ్గించడానికి మనకు హెల్ప్ చేసే ప్రాక్టీసెస్ అన్నీ చేద్దాం. చూడండి, రిలాక్సింగ్గా ఇలా లెగ్స్ స్ట్రెచ్ చేసి కూర్చుంటాము. ఇలా చక్కగా లెగ్స్ స్ట్రెచ్ చేసి కూర్చొని రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్ తీసుకుందాం. దెన్ చూడండి, యాంకిల్ స్ట్రెచెస్ తోటి స్టార్ట్ చేసుకోండి. ఒక 5 to 8 టైమ్స్ యాంకిల్ ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేశారంటే కంప్లీట్ లెగ్స్ అంతా ఫ్రీ అయిపోతాయి. తర్వాత సింపుల్గా రొటేషన్స్, దెన్ రివర్స్. మనం ఏ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా సరే ఖచ్చితంగా మనకి కొద్దిగా వామప్ ఉండిందనుకోండి, చాలా ఈజీగా ప్రాక్టీసెస్ అనేది వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా, సో వామప్స్ అనేది కంపల్సరీ. చూడండి, దెన్ పొట్ట మీదకి గట్టిగా ప్రెస్ చేసినట్టు థైని ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాం. ఇటు సైడ్ కూడా 2 లెగ్స్
రిలాక్సింగ్గా చూడండి. నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా టైర్డ్నెస్ కానీ టైట్గా బాడీ కానీ అనిపిస్తుందా? లేదు కదా. అంటే చాలా రిలాక్సింగ్గా ఎప్పుడు చేయగలుగుతాం? మనం ప్రాక్టీస్ని ప్రేమతో ఇష్టంతో. యోగా అంటేనే ఒక మ్యాజిక్, ఒక మాయ. ఆ మ్యాజిక్లోకి ఒకసారి దిగామనుకోండి చాలా ప్రేమ పెరిగిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మన మైండ్ అండ్ బాడీ స్ట్రక్చర్ కూడా చక్కగా మారిపోతుంది పాజిటివ్గా. ఓకే, చూడండి. దెన్ బెల్లీ ఫ్యాట్కి బాగా హెల్ప్ చేసి మనల్ని బెల్లీలా ఫ్యాట్ లాస్ ఎక్కువ అయ్యి ఓవరాల్ వెయిట్ లాస్ అయ్యే ప్రాక్టీసెస్ కూడా చూపిస్తాను. చూడండి, మెల్లగా రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేస్తాం. దెన్ చూడండి, హ్యాండ్స్ చూసారా వి షేప్లోకి వచ్చింది. అప్పర్ బాడీ, లోయర్ బాడీ, ఇలా ఒక 10 కౌంట్స్ మెయింటైన్ చేయండి. రిలాక్స్. మళ్ళీ డీప్ బ్రీతింగ్, పైకి ఒక 10 కౌంట్స్. రిలాక్స్. అగైన్ డీప్ బ్రీతింగ్. వన్ మోర్ టైమ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. డీప్ బ్రీతింగ్, రిలాక్స్. ఇలా రిపీట్ చేసుకోండి ఇదే ప్రాక్టీస్ని. మనకు లోయర్ అబ్డోమెన్ మీద చాలా చక్కగా ప్రెషర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒక 2 టైమ్స్ చూపించాను కదా, దాన్ని గ్యాప్ ఇచ్చి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. లోయర్ బెల్లీ స్క్వీజింగ్ అయిపోతుంది, చాలా చక్కగా అనేది మనకి ప్రెషర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే కంప్లీట్గా ట్విస్టింగ్ చేస్తాము. చూడండి, పొట్టని ఇలా స్క్వీజ్ చేస్తేనే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇలా తిప్పితే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. చూద్దామా? చూడండి, రైట్ లెగ్ పైకి, దెన్ ట్విస్ట్. పొట్టలో ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఒక మెలిక, మనం ఒక బట్ట తీసుకొని చక్కగా మనం బట్టలు ఉతుకుతాం కదా, ఉతికినప్పుడు ఇలా పిండినప్పుడు ఎలా చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసి డ్రై అవ్వడానికి మనకు అదొక ప్రాసెస్ కదా. సేమ్ ఇది కూడా పొట్టలో ఉన్న ఫ్యాట్ని ఇలా స్క్వీజ్ చేస్తే డ్రాప్గా పొయ్యి మీద వెన్న పెడితే నెయ్యి కరిగింది అంటారు కదా, అలా కరుగుతుందనమాట. స్లోలీ డౌన్. నేనైతే చక్కగా ఒక 20 సెకండ్స్ వరకు చేశాను. మీరు 10 సెకండ్స్ చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోండి, ఓకేనా? లెఫ్ట్ సైడ్ కూడా చేసి చూపిస్తాను. చూడండి, ట్విస్ట్. ఏం లేదు, జస్ట్ లిఫ్ట్ చేసాము, దెన్ ట్విస్ట్ చేసాము. మన బెల్లీ అంతా కూడా స్క్వీజింగ్, ఇలా స్క్వీజ్ అయిపోతుంటుంది. చేస్తూ ఉన్నప్పుడే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని ఆ ఆసన మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. స్లోలీ డౌన్, టేక్ ఏ లాంగ్ బ్రీత్. తర్వాత లెగ్స్ ఇలా షేక్ చేసుకొని రిలాక్స్ అయ్యి దెన్ బటర్ఫ్లై స్ట్రెచ్ ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే థై వర్కౌట్స్, థై బాగా మనం స్ట్రెచ్ చేస్తాం కదా, అది ఫ్రీ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. థై ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాక్టీసెస్ రిపిటేషన్స్ 10 టైమ్స్ చేయండి. హ్యాపీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినట్టు చిన్న లైఫ్ స్టైల్లో చిన్న మోడిఫికేషన్సే, అవి చేసుకున్నారు అంటే అసలు వెయిట్ ఎంత బాగా తగ్గుతాము. బెల్లీ, ఎస్పెషల్లీ బెల్లీ ఎంత బాగా తగ్గుతుంది, రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. మనకు పొట్ట ఎప్పుడైతే బరువు లేకుండా ఉంటుందో మన శరీరం అంతా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఈ ప్రాక్టీసెస్ని రిపిటేషన్ చేసుకోండి. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసుల కోసము డైరెక్ట్గా కంప్లీట్గా యోగా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, కంప్లీట్ ఇంకా మంచి రిజల్ట్ రావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. ఈ ప్రాక్టీసెస్ మాత్రము రెగ్యులర్గా పెట్టుకోండి. దీంతో పాటుగా పాజిటివ్గా ఆలోచించడం ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేద్దాం. నమస్తే.